పూలే యువజన సంఘం, చైతన్య యువజన సంఘం, డిటిఎఫ్, ఈ అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ప్రజా ఫ్రంట్, జనసభ లాంటి సంస్థల్లో పనిచేసిన వాళ్ళు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి రమ్మని దాదాపు 1 సంవత్సర కాలంగా ఫోన్ సంభాషణతో నాతో టచ్లో ఉన్నటువంటి సన్నయ్య గారు, అదేవిధంగా వేణు, ఎప్పటికప్పుడు డేటు వాయిదా పడుతూ వస్తూ ఉన్నది. కొన్నిసార్లు నాకు కుదరక, కొన్నిసార్లు వాళ్ళకి పూర్తిగా పని కంప్లీట్ కాక, ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్ కోడ్ రాకముందే కార్యక్రమం చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఏవో పరిస్థితుల వలన అప్పుడు సాధ్యం కాలేదు. సరే, ఇప్పటికైనా ఇది కంపల్సరీ జరగవలసిందే, ఇక ఏమాత్రం దీన్ని ఆపలేని ఒక స్థితి వచ్చింది గనక ఇవాళ ఈ రూపంలో కార్యక్రమం నడుస్తూ ఉంది. సరే, గ్రామం చాలా పెద్దది, రాజకీయ ఉద్యమాలు ఉన్న గ్రామం, చైతన్యవంతమైన గ్రామం. బహుశా 6,000 జనాభా ఉంటే కనీసం 6,000 జనాభాలో ఒక 2,000 మంది అన్న యువకులు ఉంటారు, యువకులు ఉంటారు. అంటే వాళ్ళ తర్వాతి తరం 30 ఏళ్ళు 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 2,000 మంది అన్న ఉంటారు. ఆ 2,000 మందిలో పావు భాగం వచ్చినా కూడా మీరు వేసిన చైర్లు సరిపోకూడదు లెక్క ప్రకారం. కానీ ఏం చేస్తాం, మన సమాజ పరిస్థితి అట్లా ఉన్నది. వాళ్ళ మీరు బాధపడుతున్నారు, రేపు ఇంకో గ్రామం బాధపడుతుంది, దేశమే బాధపడుతుంది. దేశమే బాధపడే ఒకానొక స్థితి వస్తుంది. మీరు 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉన్న రోజు ఈ సమాజం ఎంత చైతన్యవంతంగా ఉన్నదో, ఆ చైతన్యం నుంచి రాజకీయాలు విన్నారు, ఆ చైతన్యం నుంచి సమాజాన్ని అర్థం చేసుకున్నారు, సమస్యల్ని అర్థం చేసుకున్నారు, ఆ సమాజం మారే మార్గంలో కూడా ప్రయాణం చేశారు. సమాజం మారాలనే దృఢ సంకల్పం మీలో ఉంది కనుకనే ఇవాళ ఈ వయసులో కూడా మీరందరూ 60లు దాటాక కూడా ముందుండి యువజన సంఘం కార్యక్రమాన్ని చేస్తున్నారు. యువజనులు చేయవలసిన కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. అందుకే తప్పనిసరిగా మిమ్మల్ని అభినందించాలి. ఆ చైతన్యాన్ని కనీసం ఒకరో ఇద్దరో ఎవరో ఒకరు అందుకునే వాళ్ళు ఈ గ్రామంలో ఉంటారు ఎక్కడో ఒక చోట. లేకపోతే కూడా సమాజం ఇట్లా ఉండలేదు, ఈ ఆశాభావం ఉండదు. ఈ రాత్రిపూట మీరు సభ నిర్వహించడం, ఈ రాత్రిపూట నేను ఇక్కడికి రావటం, రేపు ఇంకొక 2 సభల్లో హాజరు కావాలి, ఆదివారం ఇంకొక సభకు హాజరు కావాలి, ఇలా ఎందుకు తిరుగుతాం మనం? ఏదో ఆశ ఉంది మనకి, సమాజం మారుతుందని ఆశ ఉన్నది. వైయక్తిక జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం హాయిగా ఉండగలిగే పరిస్థితి ఉండి కూడా ఎందుకు ఇలా అంటే, ఈ సమాజము మారాలని త్యాగం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. తమ ప్రాణాన్ని, మనం సమయాన్ని ఇస్తున్నాం, ఎంతో కొద్దిగా సమయాన్ని ఇస్తున్నాం, కానీ తమ జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళు వివిధ రూపాల్లో ఈ దేశంలో మనకున్నారు. కనుకనే మనకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆశ, ఎప్పుడో ఒకసారి సమాజం మారుతుంది అని. ఆ ఆశనే లేకపోతే సరిగ్గా 196 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే ఆ ప్రయత్నం చేసేవాడు కాదు. ఇవాళ ఇంతమంది అయినా ఉన్నారు, 100 మంది అయినా ఉన్నారు మీరు ఒక సభ పెడితే. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే తను మొదలైన రోజు తన వెంట నడవడానికి ఒక్కరంటే ఒక్కరు లేరు. ఒక రకంగా ఏటికి ఎదురు ఇదటం అని అంటారు కదా, సమాజానికి ఎదురు ఇదాడు ఆయన. 196 ఏళ్ళు. ఇప్పుడు రేపు 2027 వస్తే ఆయన పుట్టి 200 సంవత్సరాలు అవుతుంది. 200 సంవత్సరాల కిందట పుట్టిన ఒక మనిషి సమాజం గురించి ఏం కలగని ఉంటాడు?
ఆయన అనుకుని ఉంటాడా ఈ గ్రామంలో ఇవాళ ఒక 100 మందితో ఈ సభ జరుగుతుంది, విగ్రహావిష్కరణ జరుగుతుందని? అయితే సమాజం మారాలి అనే ఒక విశ్వాసంతో బయలుదేరాడు గనక ఆయన భారతదేశంలో సాంఘిక విప్లవకారుడయ్యాడు. అందుకే మీ గ్రామంలోకి వచ్చాడు. చాలా విరివిగా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఉన్నాయి, ఇక తర్వాత చాలా విగ్రహాలు, వివేకానందుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ మధ్య శివాజీ విగ్రహాలు కూడా వస్తూ ఉన్నాయి. అరుదుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు వస్తాయి, చాలా అరుదుగా. కనుక మీరు చాలా అరుదైన పని ఈ గ్రామంలో మీరు చేశారు. మీ గ్రామంలో ఇప్పటికే 2 అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, ఒక జగ్జీవన్ రామ్ విగ్రహం ఉంది. కానీ ఇప్పుడు పూలే విగ్రహం వచ్చింది. నిజానికి వీళ్ళందరికీ పునాది వేసిన వాడు, భారతదేశంలో చాలా ప్రారంభ దినాల్లోనే సాంఘిక విప్లవం తీసుకొచ్చి సాంఘిక విప్లవానికి నాయకత్వం వహించిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ సమాజం తలకిందులు ఉన్న సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఈ సమాజం సరిగ్గా మారాలని కోరుకున్నవాడు. ఆ కోరిక వలన ఆయన భారతదేశం ఇట్లా మనం 1, 2, 3 అని మాట్లాడవలసి వస్తే ఈ దేశాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఆయన మొదటి వరుసలోనే ఉంటాడు. విషాదం ఏమిటంటే చరిత్ర ఒక్కొక్కసారి ప్రహసనంగా కొనసాగుతుంది, కొన్నిసార్లు విషాదంగా కొనసాగుతుంది అన్నాడు మార్క్స్. ఇది ప్రహసనం కూడా చరిత్ర. ఈ విషాదంగా ప్రహసనంగా ఉండే ఈ చరిత్ర కొందరు వ్యక్తులని చరిత్రలో కనుమరుగు చేస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అనే మనిషి ఈ భారతదేశానికి పరిచయం కావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. చాలా మంది ఆయన కన్నా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది చాలా వేగంగా ఈ దేశానికి పరిచయం అయ్యారు, కానీ ఆయన కనుమరుగయ్యారు. అంటే భారతదేశంలో చరిత్ర నిర్మాణం కావడానికి మనం ప్రపంచ చరిత్రను చూస్తే పాలక వర్గాల చరిత్ర ఒకటి ఉంటుంది, దోపిడీ వర్గాల చరిత్ర, పాలక వర్గాల చరిత్ర, అది 2 ఒకటే. తర్వాత పాలితులైనటువంటి వాళ్ళు, దోపిడీకి గురయ్యే ప్రజలు, వీళ్ళ చరిత్ర ఒకటి ఉంటుంది. 2 చరిత్రల మధ్య వైరుధ్యం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పాలకుల చరిత్రగా ప్రజల మీద రుద్దబడుతుంది. కానీ భారతదేశంలో పాలకుల చరిత్ర అంటే ఈ దేశంలో కేవలం పాలకుల చరిత్ర మాత్రమే కాదు, అగ్రకులాల చరిత్ర, బ్రాహ్మణీయ చరిత్ర. కనుక ఈ అగ్రకుల బ్రాహ్మణీయ చరిత్ర వాళ్ళు రాస్తారు. చరిత్రని వాళ్ళే ఎందుకు రాస్తారంటే వాళ్ళు మొదలు చదువుకున్నారు కనుక. వాళ్ళు మొదలు చదువుకోవటం మూలంగా చరిత్ర మొదలు రాస్తారు కనుక వాళ్ళ చరిత్ర రాస్తారు. నీ చరిత్ర, నా చరిత్ర, ఎల్లయ్య చరిత్ర, మల్లయ్య చరిత్ర ఎందుకు రాస్తారు? కనుక వాళ్ళ చరిత్ర రాస్తారు. వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా చరిత్రలో భాగమయ్యింది. వాళ్ళు అన్నం ఎట్లా తింటారు, జందెం ఎట్లా వేసుకుంటారు, బడికెట్లా వెళ్తారు, వేదం ఎట్లా చదువుతారు, పులిహోర ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ సిలబస్లోకి వచ్చేసాయి. మన అన్నము, మన పులిహోర, మన భాష, మన కట్టు, మన బొట్టు, మన శ్రమ, వీటి గురించి పక్కన పెట్టండి. కనీసం మన మనుషుల వీరత్వం గురించి కూడా రాయలేకపోయారు ఈ దేశంలో. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే 1827లో పుడితే ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు చరిత్రకెక్కారు. ఏమని చరిత్రకెక్కారంటే సంఘ సంస్కర్తలుగా చరిత్రకెక్కారు. సంఘ సంస్కర్తలు. రాజా రామ్మోహన్ రాయ్ ఒక రకంగా అటు ఇటుగా సమకాలికుడే. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో పుట్టడం మూలంగా, బ్రాహ్మణుడు కావటం మూలంగా భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమం అని అంటే రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్తారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్కడ వెళ్ళాడు? తెలుగు సమాజానికి వచ్చేసరికి సంఘ సంస్కరణ అంటే వీరేశలింగం అని చెప్తారు. వీరేశలింగం 1848లో పుట్టాడు. 1848లో వీరేశలింగం పుట్టాడు. అప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ పెట్టాడు. ఇక్కడ అమ్మాయిల కోసం స్కూల్ పెట్టాడు 1848లో. 1848 అనే మాట సంవత్సరం వింటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన సంవత్సరం అది. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన సంవత్సరం అది. ఆ సంవత్సరంలో ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే కడగొట్టు బిడ్డల కోసం అక్షరాలు నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. మరి అట్లాంటి చరిత్ర నిర్మాణం చేసిన వ్యక్తి చరిత్ర కాకుండా పోయాడు. కారణం ఏమిటంటే ఆనాటి పాలక వర్గానికి
ఆనాటి సంప్రదాయ వర్గానికి వ్యతిరేకంగా విప్లవం చేశాడు గనక ఆ విప్లవం చేసిన ఆ మనిషిని చరిత్రలోకి రాకుండా ఎక్కడనో తొక్కివేశారు. అయితే తర్వాతి కాలంలో చాలా పరిణామం జరిగాక డాక్టర్ అంబేద్కర్ అదే రాష్ట్రంలో పుట్టడం యాదృచ్ఛికం వలన అప్పుడు అంబేద్కర్ తను అధ్యయనం చేస్తున్న క్రమంలో, ఈ దేశాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో ఎవరున్నారు నాకన్నా ముందు నాలాగా ఆలోచించిన వాళ్ళని ఆయన చరిత్రను మొదలు పెడితే అప్పుడు ఎప్పుడో క్రీస్తు పూర్వంలో బుద్ధుడు దొరికాడు, మధ్యయుగాల్లో కబీర్ దొరికాడు, ఆధునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు పూలే దొరికాడు. ఈ ముగ్గురిని తన గురువులుగా ప్రకటించుకున్నాడు అంబేద్కర్. గౌతమ బుద్ధ, కబీర్, మహాత్మా జ్యోతిరావు పూలే, వీళ్ళు ముగ్గురు నాకు గురువులని. సరే, వాళ్ళకి సంబంధించిన చరిత్ర, గౌతమ బుద్ధ, కబీర్ చరిత్ర ఆ రెండు కాస్త పక్కన పెడితే మహాత్మా జ్యోతిరావు పూలే తనలాగే తనకు కావలసిన ఒక ఆలోచన విధానాన్ని అదే మహారాష్ట్రలో రూపొందించి ఆలోచించి పుస్తకాలు రాసి చనిపోయాడు. ఆయన చనిపోయిన సంవత్సరం అంబేద్కర్ పుట్టాడు. 1890లో మహాత్మా జ్యోతిరావు పూలే మరణించాడు. ఆయన మరణించిన ఆ కాలమే 1891లో అంబేద్కర్ పుట్టాడు. కవులు భావోద్వేగంతో రాస్తూ ఉంటారు, పూలే సమాధి మీద మొలిచిన విప్లవాత్మకమైన మొలక పువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తారు. అట్లా ఆయన సమాధి మీద మొలిచినటువంటి వాడు సమాధిని తవ్వి చూస్తే ఈ దేశంలో విప్లవం కావాలని కోరుకున్న పూలే కనిపించాడు. అట్లా ఆయన చరిత్ర అంబేద్కర్ తడవటం మూలంగా బయటకు వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. అప్పుడు ఆ చరిత్ర లోపలికి వెళితే నిజంగా చూస్తే పూలే శూద్ర కులంలో పుట్టాడు. అతి శూద్రుడు కాదు, అంటే పంచముడు కాదు, వర్ణ వ్యవస్థలో శూద్రుడే. కానీ పూలే ఆర్థికంగా పేదవాడు కూడా ఏం కాదు. 20 ఎకరాల భూమి ఉంది వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న పేరు గోవిందరావు. 20 ఎకరాల భూమి, కూరగాయలు పండించాడు, పువ్వులు పండించాడు. ఆ పువ్వులు ఎవరికి సప్లై చేశాడో తెలుసా? ఆ దేశంలో అంటే ఆ మహారాష్ట్రలో ఉన్న రాజులకి సప్లై చేసేవాడు. మల్లె పువ్వులని అంతఃపురంలో ఉన్న స్త్రీలకి మల్లెపూలను సప్లై చేసేవాడు గోవిందరావు. గోవిందరావు దగ్గర ఆ రోజుల్లోనే ఒక గుమస్తా పనిచేసేవాడు లెక్కలు రాయడానికి. ఒక గుమస్తాను పెట్టుకున్నాడు పూలే తండ్రి. ఆ గుమస్తా బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుని తన దగ్గర ఉద్యోగంలో పెట్టుకోగలిగినంత స్థాయిలో పూలే కుటుంబం ఉన్నది. కానీ విషాదం వల్ల ఏమిటంటే తను పుట్టిన వర్గం వలన, తను పుట్టిన వర్ణం వలన సమస్య ముందుకు వచ్చింది. ఒకవేళ పూలే సరిగ్గా చదువుకొని ఉంటే, ఆయన చదువులో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే భారతదేశ ముఖ చిత్రం ఇంకొకలాగుండేది. ఆయన చదువును డిస్టర్బ్ చేశారు. మనందరికీ తెలుసు, మన గ్రామాల్లో ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, అంటే మా బాల్యంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేది గ్రామాల్లో? ఎవడైనా పిల్లవాడిని బడిలో వేస్తే కింది కులాల వాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్న పెద్ద దొర, ఏమయ్యా బడికి పంపిస్తావు? బడికి పంపిస్తే ఏమొస్తుంది? జీతం పెట్టు, లేకపోతే పసరగాడికి పంపి. ఇది ఉండేది. అంటే చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే చైతన్యం వస్తుంది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం పోరాటంగా మారుతుంది, పోరాటం విముక్తి చేస్తుంది. ఎక్కడి నుంచి విముక్తి చేస్తుంది? ఆ ఊరిలో ఉండే ఆ ఆధిపత్య శక్తుల నుంచి విముక్తి చేస్తుంది మనల్ని. అందుకే ఇప్పుడు ఈ యువజన సంఘం వాళ్ళు మీకు ఎవరో మీ ముందు ఉన్నటువంటి ఆ మనిషి మీకు పుస్తకాలు తెచ్చివ్వకపోతే, రేడియో వార్తలు వినిపించకపోతే ఇవాళ మీకు చైతన్యం ఎక్కది? ఇంత బాగా మీరు మాట్లాడుతున్నారు, ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నారు. ఆ రోజులో మీరు చదువుకున్నారు కనుకనే. అందుకే చదువు అనేది విముక్తి చేస్తుంది కనుక ఆధిపత్య వర్గాలకి ఇది ఇష్టం ఉండదు కనుక ఓ 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట కింది వర్గాల వాళ్ళు చదువులోకి పోతే బలవంతంగా దాన్ని ఆపిచ్చి డిస్టర్బ్ చేసే పరిస్థితి కల్పించే వాళ్ళు మనందరికి తెలుసు. సరిగ్గా మహాత్మా జ్యోతిరావు పూలే జీవితంలో కూడా అదే జరిగింది. ఆ బ్రాహ్మణుడు తన ఇంటి దగ్గర గుమస్తా ఉద్యోగం చేసే బ్రాహ్మణుడు గోవిందరావు పూలే తండ్రికి, ఏంటండి నీ కొడుకును బడికి పంపిస్తున్నారు, చదివిస్తున్నారు, ఇంగ్లీష్ చదివిస్తున్నారు, వాడు చదువుకుంటే నీ మాట వింటాడా? నీకు 20 ఎకరాల భూమి ఉన్నది, వ్యవసాయం చేయాలా? చదువుకొని ఎక్కడో ఉద్యోగంలోకి పోతే వ్యవసాయం ఎవడు చేస్తాడు?
ఇట్లా బ్రాహ్మణుడు మొదలు పెట్టాడు. చదువుకున్న తర్వాత ఆంగ్లం చదువు, ఇంగ్లీష్ చదువుకుంటాడు. ఇంగ్లీష్ చదువుకున్న తర్వాత తెల్లతోలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అంటే ఇంగ్లీష్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు చూసిన పెళ్లి చేసుకోడు. వర్ణ వ్యవస్థ అంటే కులం పోతుంది. ఇన్ని భయాలు పెట్టాడు గోవిందరావు. బ్రాహ్మణుడు చెప్పిన తర్వాత వినని వాళ్ళు ఉంటారు ఎవరన్నా? ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం, ఇన్ని మాట్లాడే మనం, పూలే గురించి మాట్లాడే మనం, అంబేద్కర్ గురించి మాట్లాడే మనం, మళ్ళీ రేపు తెల్లారిన తర్వాత బిడ్డ పెళ్లి చేయాలంటే మళ్ళీ బ్రాహ్మణుడు రావాల్సిందే కదా. అదంత బలమైంది. కొడుకు పెళ్లి చేయాలన్నా, బిడ్డ పెళ్లి చేయాలన్నా, చెట్ట చివరికి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనం వెళ్ళాల్సిందే, ముహూర్తం చూడాల్సిందే. ఇప్పుడు మీరు వర్షాలు వచ్చాయి, వర్షాలు వచ్చిన తర్వాత విత్తనాలు వేయాలంటే, నాగలి బయటికి వెళ్ళాలంటే దానికి ఒక తతంగం ఉంటుంది. అంత బలమైన ప్రభావం ఉంటుంది వాళ్ళది. అందుకే గోవిందరావు పాపం చదువు ఆపేశాడు. ఎవరి చదువు? పూలే చదువు ఆపేశాడు. తన కొడుకు చదువును మధ్యలోనే ఆపేశాడు. అసలు విషయం ఏంటి దీంట్లో? పూలే చదువుకుంటే, లెక్కలు రాయడం వస్తే, వ్యవహారం అంతా మొత్తం తెలిస్తే ఈయన ఉద్యోగం పోతుంది, ఈ బ్రాహ్మణ ఉద్యోగం పోతుంది. అదే అసలు సమస్య. అక్కడ ఆర్థిక అంశం ఉన్నది. సరే, ఏదైనా చదువు మానిపించారు, అయిపోయిన తర్వాత జస్ట్ చాలా తక్కువ వయసులోనే 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసేశారు. 13 ఏళ్ల వయసులో ఆ అమ్మాయికి 9 ఏళ్ళు, సావిత్రిబాయి పూలే. ఆమెది ఇంకో రకమైన లైఫ్. ఒకరోజు ఇట్లే బయటికి వెళ్ళి, చిన్న అమ్మాయి కదా, 9 ఏళ్ల వయసు అమ్మాయి. 9 ఏళ్ల వయసు అంటే ఏముంటుంది? 5th క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ చదువుతా ఆ వయసు పిల్లలు. వెళ్ళి ఏదో చిన్న పిప్పర్మెంటో మిర్చి తీసుకొని వాళ్ళ అమ్మ ఏదో పైసలు ఇస్తే కొనుక్కొని వస్తూ ఉంది. తినుకుంటా నడుచుకుంటూ వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఇట్లే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు కింద ఒక 5-6 మంది కలిసి బృందాగానం పాడుతూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఆ పాట చాలా శ్రావ్యంగా ఉన్నది. ఆ పాట విన్నదాన్ని ఆ రోడ్డు మీద నిలబడి ఆ మిర్చి తింటూ, ఆ బజ్జీ తింటూ వాళ్ళ వైపు చూస్తుంది. పాట వింటుంది, మిర్చి తింటుంది. ఆ పాట పాడుతున్న మనిషి ఒక ఆయన, ప్రధాన గాయకుడు, ఈ అమ్మాయి వైపు చూశాడు. అరే ఏమిటి ఈ అమ్మాయి ఇంత శ్రద్ధగా పాట వింటుంది అని పాటను కంప్లీట్ చేసి అమ్మాయి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమెకి ఏం చెప్పాడంటే, అమ్మా, నీవు ఇట్లా నడుచుకుంటూ రోడ్డు మీద తినుకుంటూ వెళ్తూ ఉన్నావు, అట్లా చేయొద్దు బిడ్డ. దాన్ని నీవు పేపర్లో పెట్టుకొని దాచిపెట్టుకొని, దుమ్ము పడుతుంది దాని మీద, దాచిపెట్టుకొని ఇంటికి వెళ్ళి తినాలి. నువ్వు తినుకుంటే నడుస్తూ ఉంటే నీ ధ్యాస దాన్ని తినాలని ఉంటుంది, నీ దృష్టి అంతా. ఈ రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, కాళ్ళకు దెబ్బ తగులుతుంది, కింద పడతావు అని చెప్పాడు. చెప్తే అమ్మాయి వెంటనే పేపర్లో వాటిని కట్టేసుకొని తినకుండా ఆగిపోయి, అప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని ఆమెకి ఇచ్చాడు. ఈ పుస్తకం పట్టుకొని వెళ్ళు, నువ్వు చదువుకో అని ఇచ్చాడు. పుస్తకం పట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చింది ఆమె. ఇంట్లో నుంచి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ అమ్మాయి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పుస్తకాన్ని చేతిలో నుంచి, అమ్మాయి చేతిలో నుంచి లాక్కొని గోడ అవతల ఇసిరేసాడు, రోడ్డు మీద ఇసిరేసాడు. ఈ అమ్మాయికి చదివేం రాదు, ఆ పుస్తకం చదివే పరిస్థితి కూడా లేదు. కానీ ఒక అమ్మాయి చేతిలోకి పుస్తకం రావటమే ఎంత కష్టం, పుస్తకం చూడటం నష్టం సమాజానికి. ఆ అమ్మాయి చేతిలో ఒక పుస్తకం పట్టుకోవడమే సమాజానికి నష్టం చేస్తుందనే భావన ఉంది, వాళ్ళకి ఆలోచన ఉంది. పడేస్తే ఈ అమ్మాయి ఏడ్చుకుంటే ఇంట్లోకి పోయింది. ఆ పుస్తకం తెచ్చే వరకు ఆమె అన్నం తినలేదు. సరే, తండ్రి బయటికి పోయాక చూసి వాళ్ళ తల్లి పాపం బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి దుమ్ము దులిపి ఆ పాపకిస్తే ఆ పాప దాన్ని పెట్టెలో పెట్టుకున్నది, బట్టల కింద దాచిపెట్టుకున్నది, మళ్ళీ వాళ్ళ నాయనకు కనిపించకుండా. దాచిపెట్టుకున్న తర్వాత పెళ్ళి అయ్యాక మహాత్మా జ్యోతిరావు పూలేతో అమ్మాయికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఆమె పూలే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేటప్పుడు ఆ పెట్టెను అట్లే పట్టుకొని వచ్చింది. ఆ పెట్టెను పట్టుకొని వచ్చి ఒకరోజు పూలే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాడు. కొద్దిగా రాత్రి సమయం. ఈ అమ్మాయి దీపం కింద ఆ పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చున్నది ఇంట్లో. ఈయన వచ్చి చూశాడు. చూసి, నీకు చదవచ్చా అని అడిగాడు. మహాత్మా జ్యోతిరావు పూలే, నీకు చదవచ్చా అని అడిగాడు. నాకు చదువు రాదా అన్నది ఆమె. మరి చదువు రాకపోతే పుస్తకాన్ని ఎట్లా చదువుతున్నావు అంటే, నేను పుస్తకాన్ని చదవటం లేదు, పుస్తకాన్ని చూస్తున్నా. ఏం చూస్తున్నావు?
అందులో బొమ్మలు చూస్తున్నా. మీరందరూ మీ బాల్యం ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమైనా పుస్తకాలు కనిపిస్తే అందులో బొమ్మలు చూసేవాళ్ళం. నాకైతే నా బాల్యం నాకు గుర్తుంది బాగా. మా మేనమామ చదువుకునేవాడు. ఆయన మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతే ఎప్పుడైనా పుస్తకాలు తీసి అటు ఇటు బొమ్మలు ఏమైనా దొరుకుతాయని చూసేది. బొమ్మలు ఆకర్షిస్తాయి గనక పిల్లల్ని వెంటనే ఒక దృశ్యం ఆకర్షిస్తుంది. ఈ అమ్మాయి ఆ బొమ్మలు చూస్తుంది. ఆయన వచ్చి ఏం బొమ్మలు చూస్తున్నాం అంటే నిజానికి అది బైబిల్. ఆమె చేతిలో ఉన్న పుస్తకం బైబిల్. ఒక మనిషిని సిలువకి వేసి మేకులు దిగ్గొడుతుంటే రక్తం కారుతుంటే ఆ మనిషి ఏమంటున్నాడు? రక్తం కారుతూ ఉంటే వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరుకలేదు, పాపులను మన్నించు పరిశుద్ధాత్మ గల ప్రభువా అంటున్నాడు. ఆ మనిషి తనను చంపుతున్న వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరుకలేదు. మీరు బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఐడియా ఉంటుంది. వీళ్ళు పాపులు అని ఉంది. అంటే చంపేవాడిని కూడా క్షమించే గుణం ఆ బొమ్మలో కనిపించింది ఆమెకి. ఇంకొక చోట ఒక గొర్రె పిల్లని ప్రసవిస్తుంది. ఆ ప్రసవిస్తున్న గొర్రె పిల్ల నువ్వు చేతిలో పట్టుకొని ఆ మనిషి దాన్ని ఇట్లా దూతూ ఉన్నాడు, ఒక గొర్రెల కాపరి. ఇంకొక బొమ్మ ఆ గొర్రె కాలుకు దెబ్బ తగిలితే రక్తం కారుతూ ఉంటే ఆ గొర్రె కాలును తన ఒళ్ళో పెట్టుకొని బట్టగట్టి రక్తం కారకుండా నయం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా ఆత్మీయమైన ప్రేమతో కూడుకున్న దృశ్యాలు కనిపించాయి. ఆ బొమ్మలు చూసినప్పుడు అప్పుడు ఆయన అడిగాడు, నీకు చదువుకోవాలని ఉందా అని అడిగాడు పూలే. మరి చదువుకోవాలని ఉంది కానీ బయట సమాజం అంగీకరించదు కదా. చదువుకోవాలని ఉంది. మనువాదం అనే ఒక పుస్తకము, మనువు రాసిన పుస్తకము, మనుశాస్త్రము. ఆ పుస్తకము విద్యను నిరాకరించింది. స్త్రీకి, దళితులకు విద్య నిరాకరించింది, శూద్రులకు విద్య నిరాకరించింది, స్త్రీలకి విద్య నిరాకరించింది. మీరు ఆ పుస్తకంలో చూడండి ఎట్లా రాసి ఉందో. మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మనుశాస్త్రం అనే పుస్తకం కొడితే మీకు వస్తుంది. అందులో దిచ్చి చూడండి. చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే ప్లేట్లో అన్నం మెతుకులు పురుగులుగా మారిపోతాయని రాసి ఉందండి ఆ రోజుల్లో. ఇప్పుడు మనం అందరం నిజంగా అట్లా పురుగులుగా మారిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు లేకుండా మనం ఎవరైనా అన్నం తినగలమా? ఎవరైనా తినలేం. ఇప్పుడు నేను అన్నం తిని వచ్చాను, ఆ అక్క అన్నం పెడితే అన్నం తిని వచ్చాను నేను. మరి అట్లాంటి ఒక సహజమైన విషయాన్ని వాడు పురుగులుగా మారిపోతుందని ఒక అబద్ధాన్ని ఎట్లా రాశాడు. మరి అబద్ధాన్ని సమాజం ఎట్లా నమ్మింది. ఎందుకు నమ్మింది? బ్రాహ్మణుడు చెప్పాడు కనుక నమ్మింది. బ్రాహ్మణుడు చెప్పేదంతా నిజం కనుక నమ్మింది. నిజమని వాళ్ళు నమ్మించారు కనుక నమ్మింది. ఆ నమ్మిన తర్వాత అందుకే అమ్మాయిలను చదివించొద్దు, పురుగులుగా మారిపోతాయి కనుక చదివించొద్దు. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్త చచ్చిపోయిన తర్వాత వీడు స్వర్గానికి పోయే బదులు నరకానికి వెళ్తాడని రాసింది అందులో. మరి ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? అందరూ స్వర్గానికి పోవాలి, రంభ, ఊరోసు, మేనక, తిలోత్తమ ఉంటారు అని ఆశపడే వీళ్ళు స్వర్గానికి బదులు నరకానికి వెళ్తాడని రాసిన తర్వాత ఏ అమ్మాయినైనా చదివిస్తారా? ఒకవేళ అమ్మాయి చదువుకుంటే పెళ్లి అవుతుందా? కాదు. అందుకే సమాజం స్త్రీలకి చదువు నిరాకరించింది ఆ రోజుల్లో. అది మనుశాస్త్రం చెప్పిన పద్ధతి. ఈ స్థితిలో నువ్వు చదువుకుంటావా అని అడిగాడు తన భార్యను. 10 ఏళ్ల భార్యను నువ్వు చదువుకుంటావా అని అడిగాడు. చదువుకుంటానన్నది. బయట అయితే స్కూల్ లేదు కానీ భర్త అయితే నేర్పించవచ్చు కదా. అందుకే అమ్మాయికి రోజు చదువు నేర్పడం మొదలు పెట్టాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన సామాజిక విప్లవం చదువుతో మొదలైంది. మొట్టమొదటి చదువుతోనే మొదలైంది. భారతదేశంలో చదువు ఎంత విలువైందో. అఫ్కోర్స్ ఈ దేశంలో విప్లవం జరగాలి, పోరాటం జరగాలి, వర్గ పోరాటం జరగాలి, భూమి విముక్తి కావాలి, సంపద అందరికి సమానంగా రావాలి, ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు మొదలు ఏమిటంటే ఈ దేశంలో మనుషులకి ఇంత తెలివి కావాలి. తెలివి కావాలంటే చదువు కావాలి. ఈ చదువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది అక్కడ మొదలైంది ఆయన పోరాటం. ఆ పోరాటం మొదలుపెట్టి భార్యకు చదువు నేర్పించాడు. చదువు నేర్పించిన దానితో ఒక ఆలోచన వచ్చింది, ఈ చదువు నీ ఒక్కదానికి నేర్పిస్తే ఎట్లా, అందరికీ రావాలి కదా చదువు, నీలాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు రావాలి కదా అనుకొని స్కూల్ పెట్టాడు 1848. ఆ స్కూలు పెట్టినప్పుడు అమ్మాయిల కోసం స్కూలు పెడితే ఎంత సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే మొత్తం ఊరంతా తన మీద దాడి చేసి తనను చంపాలని
ఈయన శూద్రుడైతే ఇద్దరు మాదిగ యువకులని ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళకి కత్తులు ఇచ్చి ఈ రోజు రాత్రి పూలేను చంపాలని ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే పూలే తన మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ ఆలోచనను మార్చి ఆ తర్వాతి కాలంలో వాళ్ళు తనకే అంగరక్షకులుగా మార్చాడు ఇద్దరి మాదిగ యువకుల్ని. సో అట్లా సాధ్యం కాలేదని చంపాలనుకున్నారు, చంపలేకపోయారు. ఆ తర్వాత తన ఇంటి మీద దాడి చేసి ఊళ్ళో ఉన్న ఆ బ్రాహ్మణులందరూ ఇంటి మీద దాడి చేసి తండ్రికి అల్టిమేటం ఇచ్చారు. నీ కొడుకు స్కూలు మూసేస్తాడా లేదా? అమ్మాయిలకి మా ఇళ్లలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ చదువుకోవాలనుకుంటున్నారు. ఈ ఊళ్ళో వీళ్ళు ఉంటే చదువు చెప్తే అందరికీ చదవాలని కోరిక వస్తుంది. అప్పుడు మా చేతులు ఎవరు ఉన్నారు, మేము చెప్తే ఎవరైనారు. అసలు స్త్రీ చదువుకుంటే మొట్టమొదలు మగవాళ్ళకి భయం. ఎందుకు భయం అంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే అడుగుతుంది. మీరు చలం రాసిన పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది. గుడిపాటి వెంకటాచలం ఆయన 19వ శతాబ్దంలో ఆయన రాసిన పుస్తకాల ద్వారా విప్లవం వచ్చింది. అందుకోసమే ఆ బ్రాహ్మణవాదులు సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. ఈ అమ్మాయిని సావిత్రిబాయి పూలేని చాలా రకాలుగా హింసించారు, దాడి చేశారు. అయినా కూడా ఆ భార్యని చదువు నేర్పడం ఎంత అవసరం అనుకున్నాడో ఆమె నిలబెట్టడం కూడా అంతే అవసరం. నీవిన బురద వస్తారా, నీవిన పెండేస్తారా, బట్టలని తడిపేస్తారా, చదువు చెప్పకుండా చేస్తారా? ఒకానొక స్థితిలో మనల్ని ఏం చేస్తారు, మనకి మనమే వెనక్కి పోయేటట్లు చేస్తారు, మనకి మనమే పరిమితులు విధించుకునేటట్లు చేస్తారు. అందుకోసమే ఆయన ఏం చెప్పాడు, నువ్వు బ్యాగు తీసుకో, బ్యాగులో ఒక డ్రెస్ పెట్టుకో, ఆ డ్రెస్సును ఆ బ్యాగును భుజానికి తగిలించుకొని నీవు ఇంటికి స్కూల్కి వెళ్ళు. నువ్వు వేసుకున్న బట్టల మీద బురద వేస్తారు, పేడేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తడిచిన బట్టల్ని తీసేసి బ్యాగులున్న బట్టలు కట్టుకొని చదువు చెప్పు. అప్పుడేం చేస్తారు? అప్పుడేం చేయలేరు కదా. చదువు చెప్పడమే కాదు, స్కూలు పెట్టడమే కాదు, భార్యను నిలబెట్టడం కూడా చాలా ముఖ్యం. బాసకు నిలబడి తోడు అందించి నిలబడి స్కూలు పెట్టిస్తే చివరికి వాళ్ళ నాన్న ఊరంతా ఇంటి మీద దాడి చేసినప్పుడు కొడుకును కూసబెట్టి కోడలు కూసబెట్టి అడిగాడు, మీరు స్కూలు మూసేస్తారా, ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? రెండే మార్గాలు ఉన్నాయి. అప్పుడు ఆయన తండ్రి మాట చెప్పగానే ఇంట్లోకి వెళ్ళాడు సైలెన్స్ గా. ఒక 2 డ్రెస్సులు పెట్టెలో పెట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. చదువు కోసం, విజ్ఞానం కోసం, మార్పు కోసం తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, ఆస్తిని, భూమిని అన్ని వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి బయటికి వెళ్తే స్కూల్ పెట్టాలంటే ఎవడిస్తాడు? భూమి ఎవడిస్తాడు? భవనం ఎవడిస్తాడు? ఇది ఒక పెద్ద సమస్య. వెళ్ళిన తర్వాత ఒక ముస్లిం, తన మిత్రుడైన ఒక ముస్లిం, సావిత్రిబాయి పూలే మిత్రురాలైనటువంటి ఒక ముస్లిం స్కూలు జాగా ఇస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళి స్కూల్ పెట్టారు. 7 మందితో స్కూల్ మొదలైంది. 7 మందితో మొదలైన ఆ పాఠశాల ఇవాళ భారతదేశంలో స్త్రీలు అనేక రంగాల్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రారంభించిన పాఠశాల. అందులో మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి పూలే. ఈ దేశంలో మొదటి టీచర్ సావిత్రిబాయి పూలే. ఆమె బర్త్డే నిజానికి టీచర్స్ డే కావాలి, కానీ అయ్యిందా? సర్వేపల్లి రాధాకృష్ణ, ఆయన బర్త్డే టీచర్స్ డే అయింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఎప్పుడు పుట్టాడు? 1885 కాలంలో పుట్టాడు ఆయన. 1885. సావిత్రిబాయి పూలే ఎప్పుడు పుట్టింది? 1830-31లో పుట్టింది. ఆమె చనిపోయే సమయానికి ఈయన పుట్టాడు సర్వేపల్లి. అంతకన్నా ముందే స్కూలు పెట్టినటువంటి ఆమె పేరు చరిత్రలో లేకుండా చేసి సర్వేపల్లిని ముందుకు తీసుకొచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలేని కనుమరుగు చేసినట్లే ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక క్రమం అంతా నడుస్తున్నది దేశం ఆనాడు. మీకు తెలిసి ఉంటుంది 1818లో జరిగినటువంటి ఒక పెద్ద విప్లవం ఉన్నది. ఈ 1818లో ఆ దేశంలో ఉన్నటువంటి పీష్వా రాజులకు వ్యతిరేకంగా జరిగిన విప్లవం, పోరాటం. ఆ పోరాటాన్ని చేసింది కూడా దళితులే. మహర్ సైన్యం చేసింది. ఈ మహర్ సైన్యం చేసిన ఆ పోరాటం భీమా కోరేగావ్. ఇది మనకి
మొన్న 2018లో ఈ భీమా కోరేగావ్ అనే మాట మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు మనకు ఎవరికి తెలియదు. ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే భీమా కోరేగావ్ అనే ఒక కేసు వచ్చింది. ఆ కేసు మీద అంబేద్కర్ మనవడు, చాలా మంది ప్రొఫెసర్లు, చాలా మంది కవులు ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు గనక అప్పుడు దేశమంతా భీమా కోరేగావ్ కేసు, కుట్ర కేసు మనందరికి తెలిసింది. ఏమిటి భీమా కోరేగావ్? పీష్వారాజులు. పీష్వారాజులు అంటే ఎవరు? బ్రాహ్మణ రాజులు. వీళ్ళు మహారాష్ట్ర పరిపాలిస్తున్నారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఆ రోజుల్లో దళితులు మూతికి ముంత, వీపుకు చీపురు, మెడలో గంట ఇట్లా ఉండేది అని చరిత్రలో చదువుతాం. మనం ఎవరు చూడలే. కానీ ఈ చరిత్ర అంతా ఎక్కడిది? పీష్వాల కాలంలో చరిత్ర. మహారాష్ట్రలో పీష్వాలు పరిపాలించిన కాలంలో దళితులు అట్లా ఉండేవాళ్ళు. అట్లాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తే దళితులందరూ పీష్వా రాజుల మీద కోపంతో మమ్మల్ని మనుషులుగా చూడలేదు, మాకు గౌరవం లేదు, మేము బట్టలు కట్టుకోనివ్వలేదు, మమ్మల్ని ఆభరణాలు వేసుకోనివ్వలేదు, ఆయుధం పట్టనివ్వలేదు, ఊరికి దూరంగా మలినమైన పనులని, వారి యొక్క మలమూత్రాలను ఎత్తేసే పనులు చేయించారని ఆ కసితో, కోపంతో బ్రిటిష్ సైన్యంలో చేరిపోయారు దళితులందరూ. మహారులు సైన్యంలో చేరిపోతే ఆ రోజు మహార్ రెజిమెంట్ అనేది ఉండేది. మాదిలకు సంబంధించి ఒక మహార్ రెజిమెంట్ ఉంటే అందులో చేరిపోయినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా పీష్వారాజులతో ఓడిపోతే, బ్రిటిష్ సైన్యం పీష్వారాజులతో ఓడిపోతే అప్పుడు మహార్ సైన్యం ముందుకొచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము యుద్ధం చేసి వస్తామని అవకాశాన్ని తీసుకొని వెళ్ళి పీష్వా సైన్యాన్ని ఊచకోత కోసొచ్చారు మహార్ సైన్యం. ఆ ఊచకోత కోసొచ్చినటువంటి ఆ విజయ దినం, వాళ్ళు ఓడిపోయిన పీష్వాలు ఓడిపోయిన విజయ దినమే. ఆ సందర్భంగా అక్కడ ఒక స్తూపం కట్టారు. దాన్నే భారతదేశంలో భీమా కోరేగావ్ స్తూపం అంటారు. 1818లో జరిగిన సంఘటన. 1818 నాటికి మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టలే. కానీ పూలే పుట్టిన తర్వాత తన బాల్యంలోనే వివక్ష ఎదుర్కొన్నాడు. నిజానికి ఆయన ఏమి అంటచబుల్ కాదు, శూద్ర కులంలో పుట్టాడు, అంటచబిలిటీ లేదు ఆయనకి. కానీ బ్రాహ్మణ మిత్రుడి పెళ్లికి ఊరేగింపులోకి వెళ్ళినప్పుడు ఆ ఊరేగింపులో వివక్షను ఎదుర్కొన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనని అవహేళన చేశారు. అది భరించలేక ఇంటికొచ్చి తండ్రిని అడిగాడు, ఎందుకు నన్ను ఊరేగింపులో నడవనివ్వలేదు అంటే అప్పుడు తండ్రి చెప్పాడు, భారతదేశంలో కులం ఉన్నది, వర్ణం ఉన్నది, పై వర్ణం కింది వర్ణం ఈ తేడా ఉన్నది, అందుకే మనల్ని మనుషులుగా చూడరు. ఇంకా నయం, నిన్ను బెదిరించి వెళ్ళగొట్టారు, ఒకవేళ పంచములు అక్కడ ఉంటే చంపేస్తారు, ఆ ఊరేగింపులోకి పంచములు వస్తే చంపేస్తారని చెప్పాడు తండ్రి. అట్లా మహాత్మా జ్యోతిరావు పూలేకి దేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ అర్థమవుతూ వచ్చింది. ఆయన చదువుకోవటం మూలంగా మధ్యలో చదువు ఆగిపోయింది. ఆ తర్వాత ఇంటి పక్కల్లోనే ఒక చర్చిలో ఉన్న ఒక టీచర్ ఈ పిల్లవాడిలో ఉండే చురుకుదనాన్ని గ్రహించి ఇంగ్లీష్ చెప్పడం మొదలుపెట్టింది. అట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆ టీచర్ ద్వారా స్కూల్కు వెళ్లకుండా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచాన్ని చదివాడు. ఈ ప్రపంచాన్ని చదివిన తర్వాత భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ, ఎందుకు మనుషుల మధ్య అసమానతలు ఉన్నాయో ఆయన అధ్యయనం చేసి ఆయన రాసిన మొట్టమొదటి పుస్తకం గులాంగిరి అనే పుస్తకం రాశాడు. ఈ గులాంగిరి అనే పుస్తకమే తర్వాతి కాలంలో అంబేద్కర్ కి ఒక సిద్ధాంత గ్రంథం లాగా పనిచేసింది. ఆ గులాంగిరి పుస్తకాన్ని కొత్తగా విజిట్ చేశాడు భారతదేశాన్ని, కొత్తగా దర్శించాడు ఆయన. అప్పటి వరకు ఎవరు అట్లా రాయలే. ఏం రాశాడు గులాంగిరి? ఎవరికి గులాంగిరి చేస్తున్నారు అంటే, ఈ దేశంలోకి ఆర్యులు ఎట్లా వచ్చారు, ఈ దేశంలోకి బ్రాహ్మణులు ఎట్లా వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులని ద్రావిడులని ఎట్లా బానిసలుగా చేసుకున్నారు, ఏ విధంగా గులాంగిరి చేయించుకుంటున్నారో మొత్తం చరిత్రనంతా తవ్వి తీసి రాశాడు. మనం వింటాం కథలు చెప్తే, మన నానమ్మలు అమ్మమ్మలు కథలు చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్తారు, అనగనగా రాజు అడవికి వెళ్ళాడు, అడవికి వెళ్ళిన తర్వాత ఆయన వేటాడాడు, వేటాడి ఆయనకు దప్పికయింది, దూపయింది, అక్కడ నీటి కొలను ఉంటే ఆ కొలంలో నీళ్లు తాగడానికి వచ్చాడు. అప్పుడే ఆ నీటి కొలంలో ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తున్నది. ఆ అమ్మాయిని చూశాడు, ప్రేమించాడు. లేదా అమ్మాయి స్నానం చేస్తుంటే అప్పుడే ఒక పులి వచ్చింది. ఆ పులి వచ్చేటప్పటికే ఈ రాజు వెళ్ళాడు. ఆ రాజు ఆ పులి మీద పోరాటం చేసి ఈ అమ్మాయిని రక్షించాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది. ఇట్లా మన కథలు చెప్తారు చిన్నప్పుడు. ఎప్పుడైనా మనకు ఒక ప్రశ్న వచ్చి ఉండాలి, ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు?
వీడికి ఇంకేం పని ఉండదా, అడవికే వెళ్తాడు వీడెప్పుడు. అనగనగా అని ఇది ఎందుకు మొదలవుతుంది అని ఒక ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలేకి వచ్చింది. ఈ ఆలోచన మనకు రాలేదు కానీ ఆయనకు వచ్చింది. ఆయనకు వచ్చి ఏం చేశాడు, వీడు అడవికే ఎందుకు వెళ్తాడు అని ఆలోచన చేసి, అప్పుడు అడవిలో మనుషులు ఉంటారు, అడవిలో సంపద ఉంటుంది, అడవిలో రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యానికి రాజులు ఉంటారు. వీడు మైదానంలో ఉంటాడు కదా రాజు, మైదానంలో ఉన్న రాజు అడవికి వెళ్తాడు. ఈ మైదానంలో ఉన్న రాజు ఏం చేస్తాడు, అడవిలో ఉన్న రాజ్యాన్ని వశం చేసుకోవడానికి, ఓడించడానికి అడవికి వెళ్తాడు. అందుకే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అడవికి వెళ్ళినటువంటి అనగనగా ఈ రాజు అక్కడ ఉన్న రాజ్యాలను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ రాజుతో పాటు ఎవరు వెళ్ళారు, బ్రాహ్మణులు వెళ్ళారు. రాజు యుద్ధం కోసం పోతే రాజుతో పాటు బ్రాహ్మణులు వెళ్తారు కదా, అప్పుడు రాజుతో పాటు బ్రాహ్మణులు వెళ్ళారు. ఈ బ్రాహ్మణులు వెళ్ళి అడవిలో ఉన్న రాజులు ఎవరు, ఆదివాసులు. ఆదివాసులు అంటే ఎవరు, మనం మూలవాసులు. మన తాతలు ముత్తాతలు, వాడి ముత్తాత 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 1000 ఏళ్ల కిందట, 2000 ఏళ్ల కిందట, 3000 ఏళ్ల కిందట మన వల్ల అడవిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే, మైదానంలోకి వచ్చాం. కనుక ఆ విధంగా అడవిలో ఉన్న రాజుల మీద ఈ మైదానం నుంచి వెళ్ళినటువంటి వాడు రాముడు అడవికే వెళ్ళాడు, అర్జునుడు అడవికే వెళ్ళాడు, పంచపాండవులు అడవికే వెళ్ళాడు, దుష్యంతుడు అడవికే వెళ్ళాడు. ఈ అందరూ అడవికే వెళ్ళారు కదా. ఈ అడవికి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు మరి అడవిలో వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా, నువ్వు ఎందుకు వచ్చావు నా రాజ్యంలోకి అని అడుగుతాడు అవతల ఉన్న రాజు. ఎందుకు వచ్చావని అడగటంతో యుద్ధం మొదలవుతుంది, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ పక్కన ఉన్న బ్రాహ్మణుడు మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన వాడిని రాముని చేశాడు, అర్జున్ని చేశాడు. ఆ అడవిలో ఉన్నటువంటి మన రాజులని రావణాసురుడు రాక్షసుని చేశాడు, నరకాసురుని చేశారు, బకాసురుని చేశారు, రకరకాల రూపంలో బలిచక్రవర్తిని చేశారు. అడవిలో ఉన్న మన రాజులని మూలవాసులందరినీ రాక్షసులుగా ముద్రలు వేసి వీళ్ళనేమో దేవుళ్ళుగా చేసి పుస్తకాలు రాశారు. రామాయణం వచ్చింది, భారతం వచ్చింది, భాగవతం వచ్చింది, కావ్యాలు వచ్చాయి. ఈ విషయాన్ని భారతదేశంలో మొట్టమొదలు గులాంగిరి పుస్తకంలో రాసిన చరిత్రకారుడు, సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఇట్లా దర్శించాడు దేశాన్ని ఆయన, ఎవడు దర్శించలే అప్పటి వరకు. కొత్త కోణంలో దర్శించాడు. ఓహో, అంటే రాక్షసులు అనే వాళ్ళు ఉంటారా ఎక్కడన్నా? ఒక సైంటిఫిక్ ఆలోచించాడు. రాక్షసులు అనే వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేరు, సైన్స్కు అందలేదు వాళ్ళు. మరి అందని వాళ్ళు ఎవడు సృష్టించాడు అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు సృష్టించారు కావ్యాలు రాసి. ఈ రాక్షసులైన వాళ్ళందరూ ఈ భారతదేశ మూలవాసులు. వీళ్ళ మీద యుద్ధం చేసిన వాళ్ళందరూ ఆర్యులు, బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు మనల్ని బానిసలుగా చేసుకుని గులాంగిరి చేయించుకుంటున్నారు. ఇది పూలే చెప్పిన విషయం. అందుకే దీని నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడాలంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకి చదువు కావాలన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. విద్య చాలా ప్రధానం. విద్య ఉంటే ఏమొస్తుంది, తెలివి వస్తుంది. తెలివి వస్తే ఏమొస్తుంది, చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే ఏమొస్తుంది, రాజ్యాధికారం వస్తుంది, సంపద వస్తుంది. ఈ అన్నిటికీ కారణం అంటే ఇవన్నీ రాకపోవడానికి, రాజ్యాధికారం రాకపోవడానికి, తెలివి రాకపోవడానికి, చైతన్యం రాకపోవడానికి కారణం ఏమిటి, విద్య లేకపోవటమే అన్నాడు పూలే. అందుకే ఆయన విద్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అంబేద్కర్ పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత పరిశోధన చేస్తున్నప్పుడు అప్పుడు పూలే ఈ గులాంగిరి పుస్తకం దొరికాక సరిగ్గా ఇప్పుడు అంబేద్కర్ ఈ దేశాన్ని ఎట్లా చూడాలనో ఆయనకు అర్థమై ఆధునిక కాలంలో నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పుకున్నాడు. మరి పూలే విద్య గురించి 1883లో హంటర్ కమిషన్ అని బ్రిటిష్ వాళ్ళ ఒక కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు, ఓ పేపర్ రాసి వినతి పత్రం ఇచ్చాడు. ఏమన్నాడంటే అందులో అసలు ఎంత లోతుగా గొప్పగా ఆలోచించాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ విద్యారంగం మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నది. ఈయన వెళ్ళి మీరు విద్యారంగం మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బు ఎవరిది, ప్రజలది. ఇప్పుడు మోడీ ఖర్చు పెట్టే డబ్బు, రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టే డబ్బు, మొన్నటి కేసీఆర్ ఖర్చు పెట్టే డబ్బు ఎవరిది, డబ్బు మనదే డబ్బు. ఇప్పుడు మాకిచ్చే జీతాలైనా
లేదా రైతు బంధు అయినా, పెన్షన్లైనా, సెక్రటరియట్ కట్టుకోవడమైనా, వాళ్ళు విలాసంగా బతకడమైనా, ఎంపీలకి ఎమ్మెల్యేలకి జీతాలైనా, ఎక్కడ మీ డబ్బులు? మీ డబ్బులే. మీరు పన్ను కడతారు, రకరకాల పన్నులు కడతారు, వస్తువులు ఉత్పత్తి చేస్తారు, పంట పండిస్తారు, పంటను అమ్ముతారు, డబ్బు వస్తుంది, అది ప్రభుత్వం డబ్బుగా మారిపోతుంది. ఆ డబ్బు తిరిగి మనకి ఇస్తారు. అందుకే అప్పుడు పూలు ఏమన్నా అంటే, ఈ డబ్బంతా ఎవరిది? మీరు విద్యారంగం మీద ఖర్చు పెడుతున్న 1,00,000 రూపాయలు ప్రజల డబ్బు కదా. మరి ప్రజలంటే ఎవరండి? రైతులు, కార్మికులు, కూలీలు, వృత్తిదారులు. ఈ వృత్తిదారులందరూ కోట్లాది మంది ప్రజలు పన్నులు కడితే డబ్బు వస్తే ఆ డబ్బును మీరు విద్యారంగం మీద ఖర్చు పెడితే, మరి మీ పాఠశాలలో, మీ కాలేజీలో, మీ యూనివర్సిటీలో ఒక మాల, ఒక మాదిగ, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక యాదవ్, ఒక ముదిరాజు, ఒక గౌండ్ల ఎవడైనా చదువుకుంటున్నారా మీరు పెట్టే పాఠశాలలో? లేరు. వీళ్ళు ఎవరు లేరు. డబ్బేమో వాళ్ళది, చదువుకుంటున్న వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళ డబ్బుతో బ్రాహ్మణులు చదువుకుంటే మరి ఈ ప్రజలకు ఏం లాభం వచ్చినట్లని అడిగాడు. హంటర్ కమిషన్, హంటర్ అనే ఒక బ్రిటిష్ అధికారి పేరు మీద కమిషన్ వస్తే అడిగాడు. అడిగితే అప్పుడు ప్రభుత్వం అది ఆలోచనలో పడింది. అరే, ఇంత అన్యాయమా? నిజమే కదా. భారతదేశంలో ఈ కోట్లాది మంది ప్రజలకి గుడిలోకి, బడిలోకి వచ్చే అవకాశం లేదు. సరే, గుడి అంటే వదిలిపెట్టండి, గుడి వాళ్ళ ఆధీనంలో ఉన్నది. బడి అయితే ప్రభుత్వం అందే కదా. ప్రభుత్వం బడిలోకి ఈ ప్రజలను ఎందుకు రానివ్వట్లేదనే ఆలోచనలో పడి, సరే తర్వాత కొన్నాళ్ళకి పూలే చనిపోయాడు. పూలే చనిపోయిన తర్వాత ప్రభుత్వం శాసించలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులు వ్యతిరేకిస్తారేమో, మనం చట్టం చేస్తే వ్యతిరేకిస్తారేమో భయపడింది. చట్టం చేసింది కానీ అమలు చేయలేకపోయింది. తర్వాత మళ్ళీ 1927 సైమన్ కమిషన్ వచ్చింది. 27లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అంబేద్కర్ మళ్ళీ అదే అడిగాడు. 1883లో నా గురువు పూలే అడిగాడు, మీరు అమలు చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక 50 ఏళ్ళకి నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడైనా మమ్మల్ని బడిలోకి రాణిస్తారా లేదా, చట్టం చేస్తారా లేదా అని ఆనాడు సైమన్ కమిషన్ అంబేద్కర్ అడిగాడు. సైమన్ కమిషన్ అంబేద్కర్ అడగడానికి, రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ కొట్లాడడానికి, రాజ్యాంగ పరిషత్తులో రిజర్వేషన్ రాయడానికి మూలం ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే 1883లో అడిగినటువంటి ప్రశ్ననే మూలం. సో ఇంత చరిత్ర క్రమం నడిచింది వారికి. ఆయన విద్య మీద అంత కాన్సన్ట్రేట్ చేశాడు. మిత్రులారా, అందుకోసమే జ్యోతిరావు పూలే, జ్యోతి అంటే వెలుగు, ఈ దేశానికి వెలుగునివ్వడం కోసం తను కరిగిపోతూ 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 జీవితాన్ని అంతా అర్పించాడు. చివరికి బిడ్డల్ని కూడా కనలేదు తెలుసా. నేను బిడ్డల్ని అంటే ఇప్పుడు మనం చూస్తాం, పోరాటం చేసే వాళ్ళు దేశంలో పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లల్ని కనకుండా పోరాటంలో ఉంటారు. ఎందుకంటే పోరాటం చేసే క్రమంలో పిల్లలు ఉంటే ప్రేమ కలుగుతుంది, బిడ్డ మీద ప్రేమ, కొడుకు మీద ప్రేమ. ఆ ప్రేమ వలన ఎక్కడో మనసు గుంజి వెనక్కి వెళ్ళిపోతాం అనే దాంతో ప్రజలందరికీ విముక్తి జరగాలంటే అనే ఉద్దేశంతో పెళ్లి చేసే వాళ్ళు పిల్లల్ని కనరు. ఇద్దరు భార్యాభర్త అనుకోని పిల్లల్ని కనలే. సమాజం కోసం, దేశం కోసం ఒక అనాథ బావిలో దుంకడానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, వితంతు అమ్మాయి, ఎవడో బ్రాహ్మణుడు కళ్ళు మదమెక్కి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే, ఆమెకు కడుపులో ప్రెగ్నెంట్ అయితే అమ్మాయి, ఆమె ఎవరికి చెప్పుకోలేక బావిలో దూకి చచ్చిపోదామని వస్తే, ఆ బావిలో దూకుతున్నప్పుడు ఇద్దరు భార్యాభర్త నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అమ్మాయిని చూశారు. ఎందుకమ్మా నువ్వు చనిపోవాలనుకున్నావంటే, తన కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డను చూయించి ఆమె ఏడుస్తే, ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని పురుడు పోసి ఆ బిడ్డ ఆమె ప్రసవించిన తర్వాత అతన్ని తమ బిడ్డగా వాళ్ళు స్వీకరించారు. ఎంబీబీఎస్ చదివించారు. సావిత్రిబాయి పూలే అతన్ని చదివించి ఎంబీబీఎస్ డాక్టర్ని చేసి, ఈ దేశం కోసం డాక్టర్ని చేసి, ఎప్పుడో ఆ రోజు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధి ప్రజలందరికీ సేవ చేస్తూ సావిత్రిబాయి పూలే కూడా ఆ వ్యాధి వచ్చి చచ్చిపోయింది. తన కొడుకు ఎందరో బతికించాడు, తల్లి బతికించలేకపోయాడు, తల్లి కూడా చనిపోయింది. సో అంతటి త్యాగం చేసి ఈ దేశానికి వెలుగునిచ్చినటువంటి వాళ్ళు, ఆయన విగ్రహం ఇవాళ మీ ఊరికి వచ్చింది. కానీ మరి భారతదేశం ఏమైనా మారిందా? ఎంత మారింది అని మనం ఒక్కసారి మళ్ళీ తిరిగేసి చూసుకుంటే, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళే ఒకానొక రాజకీయ పరిపాలన భావజాలం ఈ దేశం మీనికి వస్తూ ఉన్నది. మళ్ళీ వర్ణ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు ఎవరు? పీఠాధిపతులు. మళ్ళీ కులం ఉండాలని కోరుకుంటున్నారు.
ఆడవాళ్ళకి అనేక రకాల పరిమితులు ఉండాలని కోరుకుంటున్నారు. శూద్రులు దళితులకి చదువు లేకపోతే ఏమవుతుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. అట్లాంటి ఆలోచన విధానాన్ని సమాజంలోకి తీసుకొస్తున్నారు. ఇవాళ యువత ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణం, అలాంటి కారణాల్లో ఇది ఒకటి. ఒక 10 సంవత్సరాల కాలం నుంచి దేశాన్ని చూస్తే మీరిప్పుడు మీ ఊరిలో ఉన్న యువతరం అంతా ఏం చేస్తూ ఉండవచ్చు ఈ సమయంలో? మీ ఊరే కాదు, తెలంగాణలో దేశంలో ఉన్న యువత ఏం చేస్తారు? సాయంత్రం 6 అయిందంటే 7 అయిందంటే వైన్ షాప్ ఉంటే వైన్ షాప్లోకి వెళ్తారు, తాగుతారు, ఇంటికి వస్తారు. అవకాశం ఉంటే స్మార్ట్ ఫోన్ చూస్తారు, పడుకుంటారు. ఇంకా అవకాశం ఉంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా గంజాయి. నో ప్రాబ్లం, ముగిద్దాం. ఒక ప్రతిజ్ఞని చేసుకోవాలి మనం ఇక్కడ. భారతదేశంలో తెలంగాణలో యువతరాన్ని తమ శక్తిహీనులుగా మార్చే ఒక కుట్ర జరుగుతున్నది. ఎందుకంటే సమాజాన్ని మార్చగలిగిన శక్తి యువతరానికే ఉంటుంది. ఆ శక్తి వాళ్ళకి మండే నెత్తురు ఉంటుంది. యువతరమా నవతరమా ఇదే ఎదును కదిలి రమ్ము, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలని చెరబండరాజు పాట రాస్తే, ఏదో ఇక్కడ ఉన్న మారోజు వీరన్న ఆ పాటని వాడుతూ ఉంటే మేము విద్యార్థులు ఉన్న రోజుల్లో నిజంగా మా శరీరంలో రక్తం మరిగిపోతూ ఉండేది. అట్లాంటి యువతరము ఈ ప్రభుత్వాలని మార్చగలుగుతుంది, పోరాటం చేయగలుగుతుంది, సమాజాన్ని విముక్తి చేస్తుంది, సమస్యల్ని ప్రతిఘటిస్తుంది. ఆ చరిత్ర ఈ దేశంలో ఉంది గనక ఇది దేశాన్ని పరిపాలించే వాళ్ళకు తెలుసు, దోపిడీ చేసే వాళ్ళకు తెలుసు. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఇవాళ దేశంలో 62% మంది యువత ఉన్నది. 100 మంది ఉంటే 100 మందిలో 62 మంది 30 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ఈ 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు తిరగబడితే భారతదేశం తలకిందులు అయిపోతుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యువతరాన్ని తలకిందులుగా తిరుగుబాటు చేయకుండా వాళ్ళను మత్తులో ఉంచాలనే పెద్ద కుట్ర జరుగుతున్నది. మిత్రులారా, పెద్దలారా ఆలోచించండి, పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రలో భాగంగా తెలంగాణ సమాజంలో మనం ఎన్నడనే గంజాయి అనే మాట విన్నామా? మీరు యువకులుగా ఉన్న రోజు, మేము యువకులుగా ఉన్న రోజు, మేము చూసిన బాల్యంలో ఎన్నడూ కూడా గంజాయి అనే మాట, అసలు గంజాయి ఎట్లా ఉంటుందో కూడా చాలా మంది చూడలే. ఇవాళ ప్రతి ఊరిలోకి గంజాయి ప్రవేశించింది. ప్రతి ఊరిలోకి, ప్రతి తాలూకా స్కూళ్ళలోకి, జిల్లా స్కూళ్ళలోకి కొకైన్, హెరాయిన్, మత్తు సృష్టించే పదార్థాలు వచ్చేసాయి. ఇవి ఈ రాష్ట్రంలోకి ఎట్లా వస్తున్నాయో తెలియదా? ముఖ్యమంత్రులకు తెలియదా? ప్రధానమంత్రికి తెలియదా? ఇంటెలిజెన్స్ తెలియదా? మనం ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, రాసుకున్నారు, పోతారు. ఇవాళ ఇక్కడ మీటింగ్ జరిగింది, ప్రొఫెసర్ కాసిం వచ్చి ఏం మాట్లాడారు, రేపు అక్కడ రిపోర్ట్ ఇస్తారు. ఇంత ప్రతి ఊరిలో ఏం జరుగుతుందో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఊరిలో ఎవడెక్కడ తిరుగుతున్నాడో వెంటనే మీకు రిపోర్ట్ అందుతుంది. ఇన్ని తెలుసుకోగలిగిన మీరు సముద్రాలు దాటి కొకైన్, హెరాయిన్ ఎట్లా వస్తుందో మీకు తెలియదా? తెలుసు కదా, సముద్రాలు దాటి వస్తుంది అది. అంటే ఈ దేశంలో ఉండే పాలకులు తెలవకుండా, పెట్టుబడిదారులకు తెలవకుండా, వ్యాపారస్తులకు తెలవకుండా, పోలీసులకు తెలవకుండా, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలవకుండా అది రాదు. అంటే అందరికీ తెలిసే వస్తుంది. అందరికీ తెలిసే ఈ సమాజంలో ఉన్న యువతరాన్ని స్కూల్ పిల్లల నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ పిల్లల వరకు మత్తులో ఉంచుతున్నారు. ఇది ఈ సమాజానికి పెద్ద నష్టం చేకూరుస్తుంది. మన సమాజం నష్టపోతుంది. 20 ఏళ్ళ వయసున్నటువంటి వాడు దానికి ఆ బానిస అయ్యాడంటే, బలయ్యాడంటే, ఆ మనిషి ఒక 80 ఏళ్ళు బతుకుతే 60 ఏళ్ళు తన శక్తినంతా ఈ సమాజానికి ఉపయోగించకుండా వాడు ఒంటరైపోతాడు. ఏమాత్రం ఆదర్శాలు లేని మనిషిగా మారిపోతాడు. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే యువకుడిగా ఉన్న రోజుల్లో, సావిత్రిబాయి పూలే యువతిగా ఉన్న రోజుల్లో ఈ దేశాన్ని మార్చడానికి ఒక గొప్ప కలగన్నారు, ప్రయత్నం చేశారు, పోరాటం చేశారు, అవరోధాలు ఎదుర్కొన్నారు, నిలబడ్డారు, త్యాగం చేశారు. మరి అట్లాంటి యువతరం ఏది అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం. అందుకే ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత ఉన్నది. పోలీసులారా, ఇంటెలిజెన్స్ మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. రేపు మీ పిల్లలు కూడా స్కూల్కి పోతారు, మీ పిల్లలు కాలేజీకి పోతారు, మీ పిల్లలు యూనివర్సిటీకి పోతారు. వాళ్ళు స్కూల్కి పోయినాక వాళ్ళ బ్యాగులో వాళ్ళ ఏం పొట్లాలు వస్తాయో మీకు తెలియదు. వాళ్ళ బ్యాగులో పొట్లాల్లో ఉన్నటువంటి ఏముంటుందో, వాళ్ళు నాలుకకి ఏం రాసుకుంటారో మీకు తెలియదు. కనుక అది మొదలైందంటే మీ పిల్లలు, మా పిల్లలు, అందరి పిల్లలు ఈ దేశంలో మత్తుకు ఊగితే ఆఫ్రికా దేశాల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం.
రేపు భారతదేశాన్ని కూడా అట్లా నెట్టడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. మనం మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, గ్రామాన్ని కాపాడుకోవాలి, యువతరాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే క్రమంలో తాగుడుకు బానిసలైన వాళ్ళు, మత్తుకు బానిసలైన వాళ్ళు బానిసలు కాకుండా ఒకప్పుడు ఎలాంటి పోరాటాలు జరిగాయో అలాంటి ఆలోచన మీ గ్రామంలో పెద్దవాళ్ళందరూ కలిసి చేయాలని, చేసే క్రమంలో ఒక్క చోట జరిగే చిన్న పూనికనే, చిన్న ఆలోచననే కొన్నిసార్లు దేశాన్ని మార్చొచ్చు గనక అట్లాంటి ఆలోచనకి ప్రేరణగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నందుకు మీ గ్రామ ప్రజలని, పెద్దలని అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ నన్ను ఇక్కడ పిలిచి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు వందనాలతో ముగిస్తున్నాను.